ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు కొత్త తేదీలు ఖరారు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణలో పంచాయతీ పాలకవర్గ పదవీ కాలం ముగిసింది. దాదాపు 10 నెలలు గడిచింది. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి నిధులు రావడం లేదు. సమస్యలు పేరుకపోతున్నాయి, అభివృద్ధి కుంటుపడుతుంది. ఈ నేపథ్యంలో పంచాయతీ రిజర్వేషన్లు సవరించినటువంటి తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేరకు బీసీ గణన కూడా చేపట్టింది. బీసీ గణన పూర్తయింది. ఆన్లైన్ ప్రక్రియ కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో పంచాయతీ చట్ట సవరణ బిల్లును కూడా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో 2 పిల్లలు నిబంధన ఎత్తివేస్తారని చాలా మంది భావించారు. ఈ మేరకు వచ్చిన ప్రతిపాదనను కేబినెట్ సబ్ కమిటీ తిరస్కరించింది. నిబంధనలు కొనసాగిస్తూ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మార్పు లేకుండా సవరణ బిల్లు ప్రస్తుతం 2 పిల్లలు ఉన్నవారు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులం. అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు కనుక ఉంటే అనర్హులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిబంధన మార్చాలని, ఈ మేరకు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదన చేర్చాలని చాలా మంది కోరారు. అయితే ఈ ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ తిరస్కరించింది. పాత నిబంధననే కొనసాగించాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. దీంతో నిబంధనలు మార్చకుండానే శాసనసభలో గురువారం డిసెంబర్ 20న పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సభ దానికి ఆమోదం తెలిపిందనమాట. 1994 నుంచి నిబంధనల కుటుంబ నియంత్రణ చర్యలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994లో 2 కన్నా ఎక్కువ సంతానం ఉన్నవారికి స్థానిక సంస్థలో పోటీకి అనర్హులని చట్టం చేశారు. ప్రస్తుతం కుటుంబ నియంత్రణ పైన అవగాహన పెరిగినందున పాత నిబంధనలు మార్చి 2 కన్నా ఎక్కువ సంతానం ఉన్నవారికి పోటీ చేసే అవకాశం కల్పించాలని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఈ మేరకు కొంతమంది మంత్రులు కూడా హామీ ఇచ్చారు. ఈ మేరకు చట్ట సవరణ ప్రతిపాదన ఈ అంశాన్ని ఏదైతే కూడా చేర్చారు. కానీ దీనికి మంత్రిమండలి ఆమోదం తెలుపలేదు. రాష్ట్రంలో సంతానోత్పత్తిపై శాస్త్రీయ ఆధారం లేకపోవడంతో నిబంధనల మార్పులు కొన్ని వర్గాలకు వ్యతిరేకించడంతో చట్ట సవరణ బిల్లు సంతాన అంశాన్ని చేర్చలేదు. పాత నిబంధననే కొనసాగిస్తూ బిల్లును అయితే ప్రవేశపెట్టారు.